నమస్కారం. బహుశా మా తరంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ కాలంలో వచ్చినటువంటి ఒక సినిమాలో 'నూతన్ ప్రసాద్' అనే హాస్య నటుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్న ఒక డైలాగ్ చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ కాలఘట్టంలో బహుశా సినిమాలు చూసే వాళ్ళకి అది గుర్తు ఉండి ఉంటుంది. దానితో ఈ వీడియో ఎందుకు ప్రారంభిస్తున్నాను అంటే, ఇప్పుడు కూడా పరిస్థితులు మన దేశం చాలా దురంతాల మధ్య నుంచి ప్రయాణం చేస్తుంది అని సూచించడానికి. ఫరీదాబాద్‌లో, ఢిల్లీలో, సహరన్‌పూర్‌లో నిన్న దాదాపుగా నలుగురు, ఐదుగురు డాక్టర్లు వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లతో సహా 8 మంది అరెస్ట్ చేయబడడం మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర దాదాపుగా 3000 కిలోగ్రాముల అమోనియం నైట్రేట్ అనే విస్ఫోటక పదార్థం సేకరించి ఉంచినటువంటి దాన్ని పట్టుకొని ఇంత అతి భయంకరమైనటువంటి విస్ఫోటక పదార్థాలను పట్టుకొని ఆ 8 మంది అందులో నలుగురు ఐదుగురు డాక్టర్లతో సహా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి ఈ సంఘటనలు ఘటనలు మనం చూసిన తర్వాత వెంటనే ఢిల్లీలో ఎర్రకోటకు దగ్గరలో ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ కు ఎదురుగుండానే నిన్న రాత్రి 6:52 ఒక కారులో అదే అమోనియం నైట్రేట్ లాంటి విస్ఫోటక పదార్థం ఉందని అక్కడ సూచించబడుతున్నటువంటి సమయంలో ఆ కారులో అతి భయంకరమైనటువంటి విస్ఫోటనం జరగడం, అందులో దాదాపుగా 9 మంది ప్రాణాలు కోల్పోవడం, 20కి పైగా మంది ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉండడం అన్నది మొత్తం దేశాన్ని కదిలించి వేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఇది చాలా కాలంగా కాస్త దేశం శాంతియుతంగా కొనసాగుతుంది అనే చిన్న చిన్న బెంగళూరులో లాంటి చిన్న చిన్న కఫేలలో జరిగినటువంటి కొన్ని విస్ఫోటనాలు మనం చూసినప్పటికీ పహల్గాంలో అతి భయంకరంగా జరిగినటువంటి ఆ మరీ కల్మా చదివించి మరీ వాళ్ళను చంపేసినటువంటి దుర్ఘటన తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలు గమనిస్తూ ఉంటే ఇది ఎంత పెద్ద ప్రమాదంలో మనం ఈ దేశంలో ఇప్పుడు ఉన్నాము, ఏ ప్రమాదాల నుంచి మనం ప్రయాణాలు చేస్తున్నాం అన్నది మనం గమనించవలసిన అవసరం ఉంది. దేశంలో ఇప్పుడు ఈ ఇస్లామిక తీవ్రవాదం అన్నది ప్రబలి వాటి మధ్య నుంచి మనం ఏ దుస్థితిలో ప్రయాణం చేస్తున్నాం అన్నది మనమందరం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ఇది సూచించవలసి వస్తుంది. ఇది పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది అన్నది వాస్తవమైనప్పటికీ కానీ దీనికి మూల కారణం ఏమిటి అన్నది మనం అన్వేషించినట్లయితే ఇస్లాం అని ఖచ్చితంగా చెప్పడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకప్పుడు భారతదేశంలోకి దూరి ఇక్కడ విస్ఫోటనాలు, మరణ హోమాలు సృష్టించినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్ దీని వెనుకాల ఉన్నప్పటికీ అక్కడి ఇస్లామిక తీవ్రవాద సంస్థలు దీని వెనుకబడి ఉన్నప్పటికీ దాన్ని ఎక్స్క్యూట్ చేయడానికి అంటే కార్యరూపం దాల్చడానికి పాల్గొన్నటువంటి వ్యక్తులు మన భారతీయులే. అందులోనూ చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా వైద్య వృత్తిలో ఉండి ఇంతటి దురాక్రమణలకు వాళ్ళు సిద్ధపడుతున్నారు అంటే దాని వెంబడి వాళ్ళ మస్తిష్కంలో పుట్టినప్పుడే పిల్లవాని చెవిలో నుంచి ఊదినటువంటి ఆ అల్లాహు అక్బరు అన్న ఆ మంత్రం కర్ణభేరి నుంచి ప్రయాణం చేసి మస్తిష్కంలోకి చేరి అది ఎలాంటి అనెస్థేషియాగా మారి ఆ వాళ్ళ జీవితాంతం వాళ్ళను ఒక జడ పదార్థం లాగా మార్చేస్తుంది అంటే ఆ మనిషి వేరే ఏమి ఆలోచనలకు లొంగకుండా తన యొక్క సృజనాత్మక శక్తిని మొత్తం నిద్రపుచ్చేసి ఈ మంత్రం ద్వారా వచ్చినటువంటి ఆ అనెస్థేషియా అతన్ని ఒక జడ పదార్థం లాగా మార్చేసి కేవలం ఇస్లాం చెప్తున్నటువంటి బోధనలను మాత్రమే తన మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుని ఆ ఆజ్ఞలను శిరసావహించడానికే ఒక జడ పదార్థం లాగా ఈ దేశంలో ప్రయాణం చేస్తూ ఉంటే
ఆ బోధనలను ఆధారం చేసుకుని మొత్తం ఆక్రమించుకోవడానికి, గజ్వా హింద్ అన్న ఆజ్ఞలను శిరసావహించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల భాగమని ఎవరు కూడా దీన్ని తిరస్కరించలేరు. ఇలాంటి స్థితిలో మనం ఈ దేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫ్రికా అడుగుల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ ప్రయాణించవలసి ఉంటుందో అలాంటి దుస్థితి మన దేశంలోనే మనకే కలుగుతుంది అంటే నిశ్చయంగా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం ఉంది. ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆదిల్ మొహమ్మద్ గాని, ఈ ముజమ్మిల్ షకీల్ లాంటి వాళ్ళ యొక్క బృందంలోని అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళ బృందంలో ఉన్నటువంటి మిగతా ఈ ఉమర్ మొహమ్మద్ లాంటి సభ్యులు బహుశా కంగారు పడిపోయి లేదా వాళ్లకు కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందుకున్నటువంటి సూచనల ప్రకారం వాళ్ళు కావాలనే ఈ ఎర్రకోట దగ్గరలో సమీపంలో ఆ కార్లో పెద్ద విస్ఫోటనం చేశారు అంటే దాని వెనకాల చాలా పెద్ద ఆలోచన ఉందన్నది నిస్సందేహం. ఎందుకంటే భారతదేశం యొక్క ఆత్మ లాంటి నగరమైనటువంటి ఈ ఢిల్లీ నగరంలో ప్రధానమైనటువంటి ఒక కట్టడం ఎర్రకోట దగ్గర సమీపంలో విస్ఫోటనం చేస్తే భారతదేశం యొక్క ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టినట్టు మనం ప్రతీతి చేయవచ్చు. మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ యువకులందరినీ ఆకర్షించడానికి, తీవ్రవాద సంస్థల్లో వాళ్ళను చేర్చుకోవడానికి ఇది ఒక ఉపకరణంగా మారుతుంది అని ఆలోచించి మరి వాళ్ళు ఆ ఎర్రకోట సమీపంలో విస్ఫోటనం చేసి దాని ద్వారా బహుశా పాకిస్తాన్ లో ఉన్నటువంటి యువకులకు చూసారా మేము భారతదేశం యొక్క ఆత్మాభిమానంపై ఎలా దెబ్బ కొట్టామని ప్రగల్భాలు చెప్పుకొని వాళ్లను ఆ తీవ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేసుకుని కోట్లాది రూపాయలు సేకరించి మళ్ళీ ఈ దేశంపై గజ్వాయహం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలకు కార్యరూపంలో చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగంలోని భాగమని నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. ఇంతటి దారుణాతి దారుణమైనటువంటి ఈ ఇస్లామిక తీవ్రవాదులు సృష్టిస్తున్న ఈ అల్లకల్లోలం ఇది మాత్రమే కాకుండా ఈ రైజిన్ అన్న విషంతో ఒకడు దొరికాడు అక్కడ. ఈ తీవ్రవాది వాడు హైదరాబాద్ కు చెందినటువంటి ఒక నెత్తి మీద టోపీ, ఆ వాడి గడ్డం వాడి రూపం చూస్తూ ఉంటేనే తెస్తుంది వాడు ఒక తీవ్రవాదాన్ని తలపై మోస్తున్నటువంటి వాడు అని. అతి భయంకరమైనటువంటి ఆ విష పదార్థాన్ని కూడా వాళ్ళు సేకరించి ఉత్పత్తి చేసి అది పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు అంటే ఈ దేశం మీద ఎంత పెద్ద దురంతం సృష్టించడానికి వాళ్ళు ఆ పన్నాగాలు పన్నారన్నది అస్పష్టమవుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇక్కడున్నటువంటి హైందవులు మేమెన్ని చెప్పినా కూడా చాప కింద నీరులాగా ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈ ఇస్లామిక తీవ్రవాదం ఎలా ప్రయత్నాలు చేస్తుంది అని నిరంతరం మేము బోధిస్తున్నప్పటికీ వాళ్లకు సూచనలు ఇస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి హైందవులు మేల్కొనడానికో వాటి నుంచి ఏదైనా నేర్చుకోవడానికో అలాంటి తీవ్రవాదాన్ని నిరోధించడానికో వాళ్ళు చేసే ప్రయత్నం మరి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కూడా కొన్నిటికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మన ప్రధానమంత్రి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ విస్ఫోటనం జరిగిన తర్వాత కూడా దీని వెనకాల ఒక భీకరమైనటువంటి ఆక్రమణ ఉంది అని స్పష్టంగా వాళ్ళు చెప్పలేకపోయారు. దానికి కారణాలు వాళ్ళకు ఉండవచ్చు, లేదా దానికి అంతర్గతమైనటువంటి కారణాలు ఉండవచ్చు, లేదా ఈ పాకిస్తాన్ మేము భారతదేశం యొక్క ఆత్మాభిమానంపై కొట్టామని ప్రతీతి చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలకు వాళ్ళు ఒకవేళ అది తీవ్రవాదం అని చెప్పినట్లయితే దానికి దోహదపడినట్లు అవుతుంది అన్న ఆ అంతర్గత ఆలోచనల ద్వారా వాళ్ళు స్పష్టంగా చెప్పలేదో ఏమో మరి మనకు తెలియదు దాని కారణాలు. కానీ వాళ్ళు స్పష్టంగా దాన్ని చెప్పకపోయినప్పటికీ పోలీస్ అన్వేషణ మాత్రం ఆ ఆధారంగానే జరిగిందని, దాని వెనకాల ఉన్నటువంటి
ఆత్మహుతి దళంలో ఉన్నటువంటి ఉమర్ మొహమ్మద్ అనే వాడిని పట్టుకుని వారి కుటుంబ సభ్యులను సైతం అక్కడ ప్రశ్నిస్తున్నది వాస్తవమైనప్పటికీ ఇలాంటి ఎంతమంది ఇంకా ఉన్నారు? పట్టుబడినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నప్పటికీ ఇంకా పట్టుబడినటువంటి వాళ్ళు ఈ బృందంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు అన్నది కూడా ఇంకా అస్పష్టం. ఈ తీవ్రవాదం ఆపగలగాలి అంటే ఈ దేశంలో ఏ గ్రంథాల ద్వారా అయితే స్ఫూర్తి పొంది వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, తీవ్రవాదాన్ని మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్లకు ఆజ్ఞలు దొరుకుతున్నాయో, ఏ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళు ఇలాంటి కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు, ఏ 72 కన్యల కోసం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమూహాన్ని, సమాజాన్ని, దేశాన్ని, ఈ అవిశ్వాసులను చంపడానికి సిద్ధపడుతున్నారో దాన్ని నిరోధించకపోతే మాత్రం ఇది నలుగురిని పట్టుకున్నంత మాత్రాన దీన్ని మనం నిర్మూలించగలుగుతాం అన్నది నిశ్చయంగా ఒక మూర్ఖత్వం అనే నా యొక్క అభిప్రాయం.